హలో, వెల్కమ్ ఆల్. ఈ వీడియోలో లైవ్ హౌస్ కోసం నేను పెంచిన చెట్లని మీకు చూపించబోతున్నాను. లైవ్ హౌస్ని కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయాలి అంటే ప్రాణ ఇల్లు అని కానీ జీవ ఇల్లు అని కానీ వస్తుందండి. ఈ లైవ్ హౌస్ వేయాలనేసి నేను ఫామ్ మొదలుపెట్టినప్పటి నుంచి నాకు ఒక ఐడియా ఉందండి. దీనికోసం నేను డబుల్ బాదం చెట్లు అంటారు కదా, వాటిల్ని తీసుకున్నాను. కరెక్ట్గా 10 ఫీట్కి 10 ఫీట్ ఉండేలాగా, ఎటు చూసినా 10 ఫీట్ ఉండేలాగా 4 చెట్లు నాటించానండి. ఇప్పటికే 2.5 ఇయర్ అవుతుంది ఈ చెట్లు వేసి. ఇది పూర్తవడానికి ఇంకా 2 ఇయర్స్ పట్టేలా ఉంది. ఇంత లేట్ ఎందుకు అయింది అంటే, నేను చెట్లు వేయడం అయితే 4 ఒకేసారి ఒకే రోజు నాటించాను, కానీ అవి పెరగడంలో ఒకటేమో బాగా లాంగ్ వెళ్ళిపోయిందండి, హైట్ వెళ్ళింది. మిగిలిన చెట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క హైట్లో పెరిగినాయి. మరి అది ఎందువల్ల నాకు తెలియదు. ఈ లాంగ్ వెళ్ళిపోయిన చెట్టుని కొంచెం ట్రిమ్ చేసి మిగిలిన చెట్లు హైట్కి తీసుకుని వచ్చి మళ్ళీ వాటిని పెంచి అన్నీ ఈక్వల్గా రావడానికి టైం అయితే పట్టింది. ఇప్పుడు కూడా ఫస్ట్ ఉండే మొక్క పొడవుగానే ఉందండి, మిగిలినవి ఒక మీడియం హైట్లో ఉన్నాయి. అలా అని ట్రిమ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా లేట్ అయిపోయేలా ఉంది. అందుకనేసి నేను ఉన్న వాటితోని అడ్జస్ట్ చేస్తూ వాటిని కర్రల్ని సపోర్ట్ పెట్టి ఒక ఫస్ట్ పందిర్లాగా వాటిని మలుస్తున్నాను. ఇప్పుడు ఆ ప్రాసెస్సే జరుగుతుందండి. ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే, నేను అనుకున్న హైట్ అంటే ఒక 7-8 ఫీట్ వరకు కింద కొమ్మలన్నీ కొట్టేయించుకుంటూ వెళ్ళానండి. ఆ 8 ఫీట్ దగ్గర వచ్చే కొమ్మల్ని నేను అడ్డకర్రలు పెట్టి ఒక పందిర్లాగా వేయిస్తూ ఉన్నాను. ఇప్పుడు దీని మీద నెక్స్ట్ లేయర్ వచ్చే కొమ్మలతో పైన టాప్ రెడీ చేయాలి. అది ఇంకా ఒక 6 months దాకా పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ జాయింట్ దగ్గర ఒక 5 ఫీట్కి అలాగా మళ్ళీ అడ్డకొమ్మలు వస్తాయి కదా, వాటితో రూఫ్ మలచాలి. దీంట్లో అన్నీ గ్రీన్ పీసు, పాలక్కు, రాడిషు, క్యారెట్, బీట్రూట్ అట్లాంటివన్నీ వేస్తున్నానండి. లాస్ట్ టైం కూడా నేను క్యారెట్ హార్వెస్ట్ వీడియో ఒకటి పెట్టున్నాను, దీని బిఫోర్ ఒక కొన్ని వీడియోస్ ముందు. అందులో కూడా నేను మెన్యూర్ ఇలాగే రెడీ చేయించానండి, అందుకే నాకు క్యారెట్లు బాగా వచ్చినాయి. వీటికి ఏం చేశానంటే చుట్టూ అవుటర్ లేయర్ కొంచెం హైట్గా ఉండే మొక్కలు వేసేసుకుంటున్నాను, అంటే హైట్గా పెరిగే మొక్కలు వేస్తున్నాను. అవి కందగడ్డ అండి. ఈ కందగడ్డ లాస్ట్ టైం వేసినప్పుడు చాలా బాగా వచ్చినాయి. అప్పటికి నేను ఛానల్లో వీడియోస్ పెట్టట్లేదండి, అందువల్ల ఇది వీడియో తీయలేదు. ఈసారి మళ్ళీ ప్లాంటేషన్ చేయిస్తున్నానండి. ఇది మామూలు మార్కెట్లోనే కొన్నాను ఈ కందగడ్డని. అలా కొని వేసినవే బాగా వచ్చినాయండి. ఈసారి కూడా ఒక 10 kgs కందగడ్డ కొని తీసుకొని వచ్చాను. దీనికి కూడా ఇలాగే మెన్యూర్ కొంచెం వేసి ఒక్కొక్క గడ్డని 4 ముక్కలు చేసి భూమిలో పెట్టేసి పెట్టేస్తున్నాము. ఇక రాబోయేది వర్షాకాలం కాబట్టి ఈజీగానే వస్తాయి అనుకుంటున్నాను. అలాగే చామదుంపలు మధ్యలో గ్యాప్స్లో ఒక 2-3 చామదుంప చెట్లు పడతాయి, అవి పెడుతున్నాము. ఇవి పెట్టేది
ఆ మట్టి వాటి మీద కని కందగడ్డ మీద కని అన్న చుట్టూ కందగడ్డ పెట్టేసిన తర్వాత మధ్యలో ఈ కూరగాయ విత్తనాలు పెట్టాలని అనుకుంటున్నానండి. ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను నేను. పచ్చి బఠానీ, చిల్లీస్ అండి ఇవేమో బీన్స్, కాలీఫ్లవర్, ఇది టిండా అంటారు కదా, అంటే సొరకాయ లాగా, అండి క్యాబేజు, ఇవి బ్రింజాల్ అండి, ఇవేమో రెడ్ క్యారెట్, ఇవి బీన్స్, ఇది వచ్చేసి వైట్ రాడిష్ అండి, అది మామూలుది, ఇది రెడ్ రాడిష్, ఇది రేర్ వెరైటీ, ఇది బ్రింజాల్ ఇంకొక కలరు, బ్రోకలీ, ఇంకా మస్టర్డ్స్ పెద్ద సైజు మస్టర్డ్స్ అండి, తర్వాత టర్నిప్, ఇంకా ఆస్పరాగస్ అంటారు కదా అవి, తర్వాత క్యాప్సికమ్ ఎల్లో గ్రీన్, ఇది ఊటీ క్యారెట్, తర్వాత ఇది టర్నిప్, ఇంకా ఇవి గార్లిక్ పిల్ల ఏమైందంటే ఖజానా డక్ ఒకటి గుడ్లు పెట్టిందండి. దాన్ని పొదగేస్తే చాలా గుడ్లు పాడైపోయినాయి. ఒక 10 ఎగ్స్ వరకు పెట్టాము, అవి 7-8 ఎగ్స్ పాడైపోయినాయి. ఇంకా 2 మిగిలితే అది సరిగా పొదగలేకపోతుందో ఏమో అనేసి డౌట్ వచ్చేసి ఇంక్యుబేటర్లో పెట్టించేశాను. ఇక్కడ కోడిగుడ్లు కొన్ని, ఈ బాతుగుడ్డు కలిపి పెట్టేశాము. వాటితో పాటు ఇది పుట్టిందండి. బాగానే ఉంది ప్రస్తుతానికి, మరి చూడాలి. అన్ని కోడి పిల్లల మధ్యలో ఇది ఒక్కటే వేరుగా ఉంది. వాళ్ళ అమ్మ దగ్గర దీన్ని వదిలిపెడితే అది పొడి చేస్తుందండి, అంటే దానికి తెలియట్లేదు, అంటే గ్యాప్ వచ్చేసింది కదా, అందువల్ల ఇంకా వీటిని కోడి పిల్లలతోనే పెంచడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వీడియోలో మల్చింగ్ షీట్ మీద కలుపు నివారించడానికి అనేసి మల్చింగ్ షీట్ వేసేసి బీరకాయ మొక్కలు, సొరకాయ మొక్కలు విత్తనాలు పెట్టించాను. ఆ వీడియో దీని ముందు ఫామ్ వీడియోలో ఉందండి. ఆ మొక్కలు ప్రజెంట్ ఇలా ఉన్నాయి. బీరకాయలు మాత్రం పిందులు వచ్చి కాయలు కూడా వచ్చేసినాయండి. ఫస్ట్ కటింగ్ కూడా చేసాము, కొన్ని బెండకాయలు కూడా వచ్చినాయి. ఇవి బెండ మొక్కలండి, బాగా పెద్దవి అయిపోయినాయి. సొరకాయలు మాత్రం ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. బీరకాయలు మాత్రం చిన్న చిన్నవి వస్తున్నాయండి. ఈసారి సీడ్స్ ఏదో బాగున్నట్లేదు. లాస్ట్ సారి వేసిన బీరకాయలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. ఒక్కొక్క బీరకాయ 1/2 కేజీ 3/4 కేజీ వరకు కూడా వచ్చినాయి. ఈసారి చిన్న చిన్నగా ఉన్నాయండి, ఒక 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ లోపే ఉంటాయి, కానీ
ఇదండి ఈ థంబ్నెయిల్ ఉంటుంది. ఎంత బాగుందో అప్పుడు పందిరి. ఆ హార్వెస్ట్ వీడియోలో చూడండి, చాలా సొరకాయలు బీరకాయలు అన్నీ చాలా హార్వెస్ట్ చేసాం. చూడండి అసలు ఎంత బాగుండిందో, చాలా బాగుండింది. ఇదండి ఇలా ఉండింది పందిరది. మొత్తం మొన్న వర్షానికి ఒకవైపు మొత్తం ఇట్లా ఒరిగిపోయింది. ఇక్కడే నేను 2 వీడియోస్ చేశానండి. ఒకటి హార్వెస్ట్ వీడియో చేశాను, ఇంకొకటి బీరకాయ డ్రై ఫిష్ కర్రీ ఒకటి వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కూడా బాగుంటుంది చూడండి. నేను ఏం చేశానంటే సొరకాయ బీరకాయ గుమ్మడికాయ 3 రకాలు పాదులన్నీ వచ్చే రకాలన్నీ అన్నీ కలిపి పెట్టామండి. మరి వెయిట్ వల్ల ఏమో తెలియలేదు, పడిపోయింది. 2-3 రోజులు కంటిన్యూస్గా వర్షాలు పడేటప్పటికి పందిరి పడిపోయింది. మునక్కాయలు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయండి. ఇది ఇప్పుడు 5వ హార్వెస్టో ఏమో, 5వ కటింగ్ అనుకుంటా. మునక్కాయలు మాత్రం బాగా వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒక 20-30 కాయల దాకా ఉన్నాయండి. ఈ పత్తిదాసాని పువ్వుల్ని కంత్రీగలు అన్నీ హోల్స్గా చేసేస్తున్నాయి. మరి ఈ సీజన్లో అలాగే ఉంటుందో ఏంటో. దాన్ని కొన్ని పువ్వులు అవి ఇంటికి తీసుకెళ్తున్నాను. ఇది పొనగంటాకు అంటారు కదా, అది పాలకూర. ఇదండి ఇది ఇంతకు ముందు వేసిన కందగడ్డ చెట్టు అండి. ఈ బాతుపిల్ల మాత్రం చాలా బాగుందండి, క్యూట్గా. కొంచెం బియ్యము సజ్జలు కలిపి మిక్సీకి వేసి రవ్వలాగా చేసాము. అది కొంచెం తింటుంది, మళ్ళీ వెంటనే వెళ్ళి వాటర్ తాగేస్తుంది. బాగుంది ఇది మాత్రం. ఇదండి లైవ్ హౌస్. ఇది మొత్తం పూర్తయిపోయిన తర్వాత, అంటే ఫస్ట్ లేయర్ అది కంప్లీట్ అయింది, ఇందాక కట్టినవి. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.